ఈ చిన్న తప్పు చేస్తే ఇక పైన మీరు వాడేటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యాప్స్ అయితే ఇక పైన పనిచేయవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ అయితే తీసుకొస్తుంది. ఈ రూల్ ప్రతి ఒక్కరికి తెలియాలి. దీని గురించి షేర్ చేస్తా. ముందు మన వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మనం ఏదైతే మొబైల్లోని వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, లేదా సిగ్నల్ కావచ్చు, ఇటువంటి మెసేజింగ్ యాప్స్లోని లాగిన్ అవుతాం కదా మొబైల్ నెంబర్ ఇచ్చి. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యేటప్పుడు సేమ్ మొబైల్లోని మీకు ఆ మొబైల్ నెంబర్ కనెక్ట్ అయి ఉన్నటువంటి సిమ్ కార్డ్ అయితే ఉండాలి. ఇప్పటి వరకు ఆ సిమ్ కార్డ్ లేకపోయినా కూడా మనం లాగిన్ అయ్యి వాటిని అయితే యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇలా జరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే సైబర్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ సైబర్ ఫ్రాడ్స్ని గుర్తించడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఇక పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెస్తున్నటువంటి కొత్త రూల్ ప్రకారం మీరు ఏదైతే మొబైల్లోని వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇటువంటి సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ లాగిన్ అవుతారో ఖచ్చితంగా ఆ మొబైల్లో ఆ నెంబర్ ఉన్నటువంటి సిమ్ కార్డ్ అయితే ఉండాలి. ఆ సిమ్ కార్డ్ లేకపోతే మీరు ఇంకా లాగిన్ అయితే అవ్వలేరు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి వెబ్లో లాగిన్ అయ్యామంటే ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాలంటే అవ్వదా అని. మీరు ల్యాప్టాప్లో హ్యాపీగా లాగిన్ చేసుకోవచ్చు. కానీ ఇక పైన ఎవ్రీ 6 అవర్స్కి మీ ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఈ మెసేజింగ్ యాప్స్ లాగౌట్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మీరు లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సైబర్ ఫ్రాడ్స్ని తగ్గించడానికి కొత్త రూల్ అయితే త్వరలోనే తీసుకొస్తుంది. ఈ రూల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేసేయండి.